అవినాష్ రెడ్డి కూడా 100% లిక్కర్ దాంట్లో డబ్బులు అయితే వచ్చినాయి. అది ఏ రూపంలో ఎట్లా అనేది కూడా సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసింటే ఎవరు తప్పించుకోలేరు. మద్యం స్కామ్లో ఆధారాలతో చివరి వరకు విచారణలో అన్ని ఆధారాలతో తేలితే జగన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు జగన్ రెడ్డిని అరెస్టు చేయాలని కానీ ఆయన లోపల పెట్టాలని కానీ మా ముఖ్యమంత్రికి కానీ కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అట్లాగని ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్లు సీతారామాంజనేయులు, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారు. అలాంటి వాళ్ళను కూడా జైల్లో పెట్టినారు, అది ఇది అన్నారు. ఇప్పుడు తప్పు చేసిన వాడు దీంట్లో ఏదన్నా మిస్మేనేజ్మెంట్ చేసిన వాళ్ళను ఎవరినైనా కూడా వాడు ఐపీఎస్ చదువుకున్నాడని ఐఏఎస్ చదువుకున్నాడని ఆ తర్వాత సామాన్యునికి ఒక న్యాయం వాళ్ళకు న్యాయం ఉండదు కదా, వాళ్ళని కూడా లోపల పెట్టినారు. అలాగే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతిమ లబ్ధిదారుడు